నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండమూడు ఇసుక డంపింగ్లో అక్రమ ఇసుక రవాణా. నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణంపై హైదరాబాద్ కమిషనర్ చర్యలు. భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం. క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్. కాలినడకన తిరుమలకు హీరో నాని. నటి పాయల్ ముఖర్జీ కారుపై దుండగుల దాడి. సౌదీ ఎడారిలో తప్పిపోయి తెలంగాణ యువకుడు మృతి. సీన్లు లీక్ అవడంపై నటి రుహాని శర్మ ఆవేదన. డిప్యూటీ సీఎం భట్టికి హరీష్ రావు బహిరంగ లేఖ. తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జైరాబాద్ మండల అధ్యక్షునిగా పి జైపాల్. కడప జిల్లా చక్రాయపేట గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండల పరిధిలోని కొండమూడు ఇసుక డంపింగ్లో అర్ధరాత్రి వేళ ఇసుకను ఎలాంటి బిల్లులు లేకుండా దగ్గరుండి మరీ రెవెన్యూ సిబ్బంది బయటికి తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో డంపింగ్ యార్డ్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఉండగా బిల్లులు ఎక్కడని కొందరు ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఇక దగ్గరుండి మరీ రెవెన్యూ సిబ్బంది లారీలకు ట్రాక్టర్లకు ఇసుకను నింపి మరీ బయటకు తరలిస్తూ ఉండడం చర్చానీయాంశమైంది. గత 10 రోజులుగా డంపింగ్ యార్డ్ నుండి ఎలాంటి బిల్లులు లేకుండా వందల లారీలను రెవెన్యూ సిబ్బంది బయటకు తరలించినట్లుగా స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఒక పక్క ఇసుక లేక సామాన్యుడు ఇబ్బందులు పడుతుంటే రాజుపాలెం రెవెన్యూ సిబ్బంది మాత్రం దగ్గరుండి మరీ రాత్రి వేళల్లో ఇసుకను బయటికి పంపించడంపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించాలని, సదరు రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అధికారులు కూల్చివేస్తున్నారు. శనివారం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత ప్రారంభించారు. కాగా హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం కూడా తెలిసిన సంగతే. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంటర్నేషనల్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లు దేశం తరపున ఆడినందుకు గర్విస్తున్నట్లు వెల్లడించారు. సపోర్టుగా నిలిచిన తన ప్రేక్షకులకు టీమిండియా క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా ధవన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడారు. మొన్నటి ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ ఈ సీజన్లో 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. భుజం గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. అతని స్థానంలో సామ్ కరణ్ కు మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. శిఖర్ గాయం నుంచి కోలుకున్న మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టింది. హీరో నాని తాజాగా కాలినడకన తిరుమలకు వెళ్లారు. నాని సతీమణి అంజనా తనయుడు అర్జున్ తో పాటు సరిపోదా శనివారం నటి ప్రియాంక అరుళ్ మోహన్ అలిపిరి నుంచి కాలినడకకు తిరుమలలో చేరుకున్నారు. నాని నటించిన కొత్త చిత్రం సరిపోదా శనివారం ఆగస్టు 29న విడుదల కానుంది. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య తర్వాత దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై చర్చ కొనసాగుతోంది. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్లో శుక్రవారం ఊహించని ఘటన జరిగింది. నటి పాయల్ ముఖర్జీ కారుపై దుండగులు దాడి చేశారు. బైక్పై వచ్చిన దుండగులు ఆమె కారు అద్దాన్ని పగలగొట్టారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్ లైవ్లో వెల్లడించారు. ఆమె బెంగాలీతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ,
జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్కు చెందిన షహబాజ్ ఖాన్ సౌదీలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయారు. అల్హసాలో టవర్ టెక్నీషియన్ అయిన అతడు 5 రోజుల క్రితం సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. జీపీఎస్ పనిచేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్బల్ కలి అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, పెట్రోల్ అయిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండతో పూర్తిగా బలహీనపడి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రా చిత్రంలోని కొన్ని సీన్లను వైరల్ చేయడంపై నటి రుహాని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కళాత్మక సినిమాలు తీయడం సవాళ్లతో కూడుకున్న పని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. మా బాధను అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారు. కాగా కొన్ని సీన్లను వైరల్ చేసి అవి రుహాని ప్రైవేట్ వీడియోలంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న 80 కోట్ల నిధులతో పాటు ఈ ఏడాది 130 కోట్లు కూడా విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. 25,000 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే BAS పథకానికి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జైరాబాద్ మండలంలోని హోతికే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధన సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ హాజరయ్యారు. అనంతరం తెలంగాణ రైతుల హక్కుల సాధన సమితి జైరాబాద్ మండలాధ్యక్షునిగా పి జైపాల్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. కడప జిల్లా చక్రాయపేట గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 3వ శ్రావణ శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గండి పాపాగ్ని నదిలో స్నానాలు ఆచరించి స్వామి దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొండమోడు ఇసుక డంపింగ్లో అక్రమ ఇసుక రవాణా. నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణంపై హైదరాబాద్ కమిషనర్ చర్యలు. భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం. క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్. కాలినడకన తిరుమలకు హీరో నాని. నటి పాయల్ ముఖర్జీ కారుపై దుండగుల దాడి. సౌదీ ఎడారిలో తప్పిపోయి తెలంగాణ యువకుడు మృతి. సీన్లు లీక్ అవడంపై నటి రుహాని శర్మ ఆవేదన. డిప్యూటీ సీఎం భట్టికి హరీష్ రావు బహిరంగ లేఖ. తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి జైరాబాద్ మండల అధ్యక్షునిగా పి జైపాల్. కడప జిల్లా చక్రాయపేట గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.